మీ అకౌంట్ లో 4,80,000. స్టిల్ శివ రెడీ ఇస్ లీడింగ్. రిగి రెడీయా? మీకెలా తెలిసింది? ఏంటా రిగి అనడానికి నిక్ నేమ్ కారణం? నాకు చాలా క్లోజ్ వాళ్ళే బెంగాలీస్ మాత్రమే నన్ను రిగ్గి అని పిలుస్తారు. ఈ రోజు మొత్తం ఇంకా ఈ టీవీ ఇప్పుడు ఈ ఎపిసోడ్ చూసిన ప్రతి ఒక్కరికి రిగ్గి అని పిలుస్తారు. రిగ్గి అని పిలిచేస్తారు. నా ఇంకో నిక్ నేమ్ ఉంది సార్, చాలా తక్కువ మందికి తెలుసు. నాకు తెలుసు. ఇందాకది నిక్ నేమ్ ఏమో రిగ్గి కదా, ఈ నిక్ నేమ్ వచ్చేసి ఇగ్గి. రిగ్గి కట్ చేస్తే చాలా టెన్షన్ గా ఉంది. హీరో పాత బస్తీలో కబడ్డీ జట్టు నాయకుడు. కర్నూలులో కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీల కోసం వెళ్తాడు. అక్కడ అనుకోకుండా హీరోయిన్ ని విలన్ గ్యాంగ్ బారి నుండి రక్షిస్తాడు. కట్ చేస్తే హీరోయిన్ అక్కడి నుంచి తీసుకుని వచ్చి రక్షణ కోసం తన ఇంట్లోనే ఉంచుకుంటాడు. హీరోయిన్ ని విదేశాలకు పంపించే సమయానికి విలన్ వచ్చేసి హీరోయిన్ ని తీసుకెళ్తాడు. కట్ చేస్తే హీరో విలన్ జట్ల మధ్య కబడ్డీ పోటీ జరుగుతుంది. హీరో గెలుస్తాడు, హీరోయిన్ ని పెళ్లాడతాడు. సార్ మా పేరు చెప్పాలి కదా సార్, గెస్ట్ చేయాలి. నో అందరూ మంచి యాక్ట్రెస్ లేదు సార్. నాకు నేనే నాకు వీళ్ళంత యాక్టింగ్ తెలీదు, గెస్ట్ చేస్తాను. నీకు యాక్టింగ్ తెలియదు అని చెప్పొచ్చు కదా, మా అంతా మమ్మల్ని పక్కన వేసుకుంటావు. మొన్నే ఒక్కడు కబడ్డీ కబడ్డీ యాక్చువల్లీ సినిమా, కానీ ఒక్కడని రాంగ్ ఆన్సర్ చెప్పింది. ఇది నేను ఆల్రెడీ చెప్పొచ్చిన కబడ్డీ అని చెప్పేసి చెప్తే ఎట్లా? కబడ్డీ అని చెప్తున్నా. కబడ్డీ లాస్ట్ లో పోటీ ఊరు కబడ్డీ హీరోయిన్ పెళ్లి చేసుకుంటాడు. ఎట్లా నువ్వు ఇట్లా రాంగ్ ఆన్సర్ చెప్తే? ఇక డబ్బులు పొమ్మని పోవా? చెప్పానయ్యా, ఇచ్చేయండి. యాక్టింగ్ చేస్తారు కదా సార్. ఒక్కడు రైట్ ఆన్సర్. కొంచెం టెన్షన్ పెట్టినందుకు. నా భూమిక నువ్వు తీసుకెళ్ళిపోతావా? బట్ ఇప్పుడే క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1, ఈ సినిమాలో హీరోయిన్ తండ్రిగా నటించింది ఎవరు? చంద్రమోహన్ గారు, భూమిక ఫాదర్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2, ఈ సినిమాలో కనిపించే ఒక చారిత్రక కట్టడం చార్మినార్, రెండోది ఏమిటి? చార్మినార్. సో వన్ ఈస్ చార్మినార్, ఇంకోటి కనిపిస్తుంది వెరీ ఫేమస్ థింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆ రెండోది ఏమిటి? యాక్చువల్ క్లూ ఇవ్వకూడదు, ఇచ్చాను కదా. నేను అడిగినప్పుడు ఇవ్వలేదు. అదేంటండి మరి? నేను అడగలేదు అనుకోండి. క్లూ ఇచ్చినా కూడా చెప్పాలి కదా. నేను అడగలేదు అనుకోండి. సార్ మీ మాటల్లోనే క్లూ ఉందా? చార్మినార్ అన్నారు కదా సార్. అవును, మా చార్మినార్ ఒకటి, రెండోది ఏమిటి? రెండు కనిపిస్తాయి ఈ సినిమాలో. మర్చిపోయాను. నో గెస్. టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 3. సార్ ఇంతకు ముందు క్వశ్చన్. ఈ సినిమాను నిర్మించిన ప్రొడ్యూసర్ ఎవరు? తెలుసు సార్, ఆలోచిస్తున్నాను. అదే కరెక్ట్ ఆన్సర్. అలా చెప్పేస్తే మళ్ళీ కాంట్ విత్డ్రా కదా. ఎంఎస్ రాజు గారు. అనుకుంటా. రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. ఎప్పుడైనా పాట పాడావా శిల్ప? పాటలు పాడితే కొంచెం డేంజర్ అని చెప్పి పాడను సార్, బట్ అప్పుడప్పుడు పాడుతూ ఉంటారు. ఇప్పుడు పాడాల్సిందే. క్వశ్చన్ అది. ఈ సినిమాలో చెప్పవే చిరుగాలి పాటలోని తర్వాత లైన్లు పాడాలి సార్. కొంచెం ఎక్స్క్యూజ్ చేయాలి, ఒక వర్డ్ అటు ఇటు అవుతుంది. నేను పాడతాను, మీరు అందుకోండి. ఐ డోంట్ మైండ్. అలా ఫినిష్ చేయండి, బాగుంటుంది. రెడీ. అట్లా నువ్వు ముందే క్లూ ఇచ్చేసావు అనుకో, చెప్పేస్తుంది. అట్లా అట్లీస్ట్ 2 లైన్లైనా పాడాలి. బ్యూటిఫుల్ సాంగ్ కదా. ఓకే. చెప్పవే చిరుగాలి మెల్లగా ఎదగిల్లి, ఎక్కడే వసంతాల ఖేలి. క్లాప్ మ్యాన్. ఎక్కడే వసంతాల ఖేలి, చూపవే మొత్తం మీ ముగ్గురు చేసుకున్నారు. అందరూ పార్టిసిపెంట్స్ పక్క పార్టిసిపెంట్స్ చేస్తున్నారు. ఇక్కడ అందరికంటే నేను జూనియర్ సార్, మరి నాకు హెల్ప్ చేయడం. హెల్ప్ చేయకూడదు. క్వశ్చన్ నెంబర్ 5. ఓకే. హీరోయిన్ పాత్ర పేరేమిటి? భూమిక అని తెలుసు, హీరోయిన్ అనగానే. హీరోయిన్
పాత్ర పేరు మీరేం చూడకండి అటు చూడకండి. జయలక్ష్మి పాత్ర పేరు ఏం తల్లియో చెప్పమ్మా దివ్య. టైం 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 అప్. చంద్రమోహన్ రైట్. కొండారెడ్డి బురుజు దట్ వాజ్ వెరీ ఫేమస్. కర్నూల్ అది ఆ సినిమాలో ఉంది. సార్ హైదరాబాద్ చార్మినార్ అడగొచ్చు కదా సార్. అది ఈజీ కదా. చెప్పవే. ఎంఎస్ రాజు. హీరోయిన్ పాత్ర పేరు స్వప్న. సో 1, 2, 3 కరెక్ట్ గా చెప్పి 30,000 మీ అకౌంట్ లో, 20,000 మా అకౌంట్ లో. దివ్య శిల్ప నీ అకౌంట్ లో 4,80,000. ఫస్ట్ రౌండ్ అయ్యేటప్పటికి శివారెడ్డి ఈజ్ లీడింగ్. నేను ఎప్పుడు ప్రతి దాంట్లో ఫస్ట్ లీడింగ్ లో ఉంటాను, లాస్ట్ లో. రెటీనా మనిషి శరీరంలో ఏ అవయవంలో ఉంటుంది? ఆప్షన్ ఏ ముక్కు, ఆప్షన్ బి కన్ను, ఆప్షన్ సి చెవి. మీ సమాధానాన్ని వావన్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి సరైన సమాధానాన్ని ఆప్షన్ ఏనా బీనా సీనా టైప్ చేసి 56000606 కి SMS చేయండి. వచ్చిన సరైన ఎంట్రీస్ లో 4 లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసి మీ చేత వావ్ అనిపించే వెరైటీ గిఫ్ట్లు పంపిస్తాం. వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షోలో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటే వావ్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ అడ్రస్ టైప్ చేసి 56000606 అనే నెంబర్ కి SMS చేయండి. టేక్ ఏ బ్రేక్.